ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అగ్రహారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మోడె కాంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యి దయానంద్ ఆశీస్సులతో ప్రజల మద్దతుతో తనను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్న నాయకులకు ప్రజలకు కాంతమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, డ్రైనేజీని నిర్మిస్తామని, అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్గా ఎన్నికైన కాంతమ్మను నారాయణపురం గ్రామంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై దృష్టి పెట్టి గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్ది అగ్రగామిగా నిలబెట్టాలని సర్పంచ్ కాంతమ్మను కోరారు. అగ్రహారం పంచాయతీ కారాయగూడెం నుంచి మా అత్తయ్య గారు పోటీ చేశారు. అగ్రహారం పంచాయతీ కారాయగూడెం నుంచి మా అత్తయ్య గారు పోటీ చేశారు. అలాగే మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ నమస్కారాలు. ఏం వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మా అత్తయ్య గారి ద్వారా నిర్వహిస్తాం. ప్రస్తుతానికి అన్ని సమస్యలు క్లియర్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. ప్రజెంట్ అయితే ఇల్లు ఇచ్చారు, డ్రైనేజీలు ఇచ్చారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నా మేము ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి మేడం గారి చేత క్లియర్ చేపిస్తాం. మా గ్రామానికి 6 ఇల్లు ఇచ్చారు, అక్కడ 6 ఇల్లు, ఇక్కడ 6 ఇల్లు ఇచ్చారు, 5 ఇచ్చారు, 10 ఇల్లు ఇచ్చారు. క్లియర్ చేసాం. నెక్స్ట్ టైం 20 ఇల్లు ఇస్తానన్నారు. తప్పకుండా కోతుల్ని కుక్కల్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం. తండా గ్రామ ప్రజలందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు. అగ్రహారం పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ నమస్కారం. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే డ్రైనేజీలు వచ్చేసాయి. మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి, డ్రైనేజీలు కొన్ని ఆడ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేయాలి. మా బాధ్యత. బోర్లు కొన్ని సమస్యలు ఉన్నాయి, వీధులలో స్తంభాలు కొంచెం సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఎమ్మెల్యే గారి ద్వారా తీరుస్తామని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ముందుండి సమస్యలన్నీ తీర్చేలా ముందుండి నడిపిస్తాం.